హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్లో కేజీ చికెన్ పచ్చడి, 2 కిలోల నాటుకోడి పచ్చడి, 3 కిలోల మటన్ పచ్చడి, ఈ 3 ఐటమ్స్ నిలవ పచ్చడి మనం చేసి చూపించాం. చాలామంది బాబాయ్ గారు ఇవి చేశారు కదా, పచ్చి రొయ్యల నిలవ పచ్చడి కూడా చేసి చూపించమని అడుగుతున్నారు. అందుకే ఈరోజు మీకు 1 కేజీ పచ్చి రొయ్యలతో పక్కా కొలతలతో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను చేసిన విధంగా కానీ మీరు చేసుకుంటే టేస్ట్ సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది, గ్యారంటీ నాది. మీది కూడా ఇదే విధంగా నేను చెప్పినట్టుగా చేసుకుంటే కేజీ రొయ్యల పచ్చడి ఇంటిల్లిపాది లొట్టలేసుకుంటా అవచేసేస్తారు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? రొయ్యలు శుభ్రంగా కడుక్కొని వాటిని ముందు మ్యారినేట్ చేసుకోవాలి 1 అరగంట సేపు. ఆ కార్యక్రమం చూద్దాం. ఓకే, మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి రొయ్యలు కొనేటప్పుడు 1 కేజీ అడిగితే అవి మీరు ఒలిస్తే 1/2 కిలోనే వస్తాయి. మీకు కేజీ నికర రొయ్యలు కావాలనుకుంటే 2 కిలోల రొయ్యలు తూకం వేయించుకుంటే ఒలిస్తే అన్నీ పోయి కేజీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుందాం. ఈ రొయ్యల్ని కడుక్కున్న తర్వాత ఈ రొయ్యల్లో నీరు అనేది ఏమీ లేకుండా శుభ్రంగా వంపేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, సగం చెంచా పసుపు, సగం చెంచా ఉప్పు, ఇదంతా బాగా కలుపుకొని 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలాంటి పెద్ద చెంచా ఒకటి తీసుకోండి. నేను ఈ చెంచాతోనే మొత్తం కొలతలు చెప్తాను. 4 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మెంతులు, 2 చెంచాలు ఆవాలు, 5 ఇలాచి, ఈ మాత్రం దాల్చిన చెక్క, 10 లవంగాలు. ఇవన్నీ ఇప్పుడు దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకుని సన్న మంట పెట్టుకుని ధనియాలు వేయించుకుందాం. ధనియాలు 30-40 సెకండ్లు వేగాక దాల్చిన చెక్క వేసుకుందాం. ఇది 10 సెకండ్లు అటు ఇటు కలుపుకొని ఇలాచి వేసుకుందాం. వెంటనే లవంగాలు కూడా వేసుకుందాం. ఇవి 30 సెకండ్ల పాటు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుని వేయించుకుందాం. చూసారా, ఇలా చిట్పట్లాడాక మెంతులు వేసుకుందాం. ఇది 20 సెకండ్లు వేయించుకుని జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది 30 సెకండ్ల పాటు వేయించుకుంటే మంచి సువాసన వస్తుందండి. అప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. చూసారా, మసాలా దినుసులు అన్నీ వేయించుకున్నాం కదా, ఇది ఇప్పుడు మెత్తగా పొడి పట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పొడి పట్టుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాలు పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నీరంతా ఆవిరైపోయే వరకు వేయించుకుందాం. ఇలా కలుపుకుంటూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలండి. ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఆవిరైపోయే వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఓకే, ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా నీరు వస్తూనే ఉంటుంది. ఈ నీరంతా ఆవిరైపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి. నీరు అనేది అస్సలు ఉండకూడదండి. నీరు మొత్తం ఆవిరైపోతేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం మంట మీద జరగాలి, గుర్తుంచుకోండి. చూసారా, నీరంతా ఆవిరైపోయింది కదా, ఇప్పుడు ఈ రొయ్యలను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని పక్కాగా 400 ml నూనె మాత్రమే పోసుకోవాలి. ఈ నూనె కరెక్ట్గా 400 ml ఉందండి. ఇది బాగా వేడెక్కాలి. నాన్ వెజ్ పచ్చళ్ళకి పల్లీల నూనె అయితే చాలా బాగుంటుందండి, గుర్తుంచుకోండి. నూనె వేడెక్కాక రొయ్యలు వేసేసుకుందాం.
ఈ రొయ్యల్ని 85% వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ 100% చేసుకుంటే మీరు నవ్వలేరండి. 70 నుంచి 85% వరకు అది మీ ఇష్టం అండి. అలా డీప్ ఫ్రై చేసుకుంటే ముక్క చాలా బాగుంటుందండి. మీడియం మంటలో కలుపుకుంటూనే ఉండాలండి. ఇదిగో చూసారా, ఈ కలర్ వస్తే వేగినట్టు. వీటన్నిటిని ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ చూసారా ఎలా గలగలలాడుతున్నాయో. చుక్క నీరు అనేది లేకుండా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అదే నూనెలో 5 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన కొద్దీ మంచి సువాసనతో కలర్ మారిపోద్దండి. మీకు అప్పుడే తెలిసిపోద్ది ఇది కరెక్ట్గా వేగినట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక పావు చెంచా పసుపు, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది ఒక్కసారి అలా కలుపుకొని 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఇది ఒక్కసారి అలా బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకుందాం. మసాలా పొడి వేయగానే మంట ఆపేసేయాలండి. ఎందుకంటే ఈ వేడిలోనే ఈ మసాలా పొడి బాగా వేగుతుందన్నమాట. ఈ వేడిలోనే మసాలా పొడి అంతా వేగుతుందండి. ఇక మనకు మంటతో పని లేదండి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకుని వెంటనే కారం కూడా వేసేసుకుందాం. నేనైతే 5 చెంచాలు కారం వేస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ చాయిస్. కారం వేసుకున్నాక బాగా కలపాలి. లాస్ట్లో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, మనం ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా. అన్నీ వేసేసి దీన్ని 1 గంట సేపు పూర్తిగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల రసం తీసి కలుపుకుంటే మన రుచికరమైన రొయ్యల నిలవ పచ్చడి రెడీ. ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఈ పచ్చడి చల్లారేలోపు ఇదిగోండి 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఇది కోసుకొని రసం తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. రొయ్యల పచ్చడి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం పోసుకుందాం. ఇదంతా అయిపోయాక ఒక జాడీలో స్టోర్ చేసుకోండి. నేను చెప్పే ఇది మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి ముక్క నూనెలోనే మునగాలండి. ఒకవేళ ఒక్క ముక్క నూనె పైకి తేలినా ఆ ముక్క మీద ఇమ్మీడియట్లీగా బూజు వచ్చేస్తుందండి. బూజు వచ్చిందంటే పచ్చడి మొత్తం చెడిపోద్ది అనమాట. అందుకనే పచ్చడి పైన నూనె ఎప్పుడు తేలి ఉండాలన్నమాట. అంతేనండి, ఇక్కడతో రొయ్యల నిలవ పచ్చడి తయారీ పూర్తయిపోయినట్లే. పచ్చడి రుచి ఈరోజు అద్దిరిపోద్దండి. ఈ రోజు కంటే కూడా ఎల్లుండికి మాత్రం డబల్ అయిపోద్ది టేస్ట్. దీన్ని ఒక్క ముద్దలో అలా కలుపుని తిని చూద్దామండి. వాసనగా ఆగలేకపోతున్నాను. మనం చేసే పచ్చడి వాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందు ముక్క తిందామండి. ముక్క ఎంత ఉడకాలో అంతే ఉడికింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మన ముక్క నవ్వులే కొద్ది రుచి ఎక్కువ ఉంటుందండి. ఇది కనుక ఒక్క 2-3 రోజులు ఆగ్గాను తింటే బ్రహ్మాండంగా ఊరుద్ది. టేస్ట్ మాత్రం డబల్ అయిపోద్ది అనమాట. రుచి మాత్రం గ్యారంటీ అండి. ఇది మీ బాబాయ్ చెప్పే మాట. ఆహా, ఎంత బాగుందండి. ఈ రొయ్యని ఇలా ముద్ద మీద పెట్టుకుని ఇలా తీసుకుని తింటే ఉంటుందండి. అబ్బా, గ్రేవీ సూపర్ టేస్ట్ ఉందండి. ముక్క మాత్రం నవ్వులే కొద్ది టేస్ట్ ఉంది. ఈ రొయ్యల నిల్వ పచ్చడి అనేది 4-5 నెలలు పక్కాగా నిల్వ ఉంటుందండి. ఎండాకాలం కదా, నేను వేసిన వెదరమెంట్లో కానీ మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నిల్వ మాత్రం 4-5 నెలలు పక్కా. ఇది మాత్రం గ్యారంటీ. టేస్ట్ మాత్రం సూపర్, అసలు తిరుగులేని టేస్ట్ అన్నమాట ఇది.
టేస్ట్ చేసేసానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేను ఇప్పుడు మీకు 1 కేజీ తెచ్చి చూపించాను కదండి. ఇదే కొలతలతో మీరు 50 కిలోలు చేసుకోవచ్చు, 100 కిలోలు చేసుకోవచ్చు. మీకు ఒక ముఖ్య విషయం చెప్తున్నానండి. మన వెబ్సైట్లో మనం తయారు చేసే పచ్చళ్ళన్నీ కూడా ఇదే మెజర్మెంట్తో నేను తయారు చేస్తాను. వేరే ఏది ఉండదు. నా దగ్గర దాపరికం లేదు. అంతా ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఓపుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అలా టైం లేని వాళ్ళు మన వెబ్సైట్లోకి వచ్చి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, టేస్ట్ మాత్రం మొత్తం ఒకటే. నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ వెజిటేరియన్ పచ్చళ్ళు కానీ అన్నీ మన వెబ్సైట్లో ఉన్నాయండి. చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు మన ఛానల్ని చూసి మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకుని మంచి రుచిగల పచ్చళ్ళు ఆస్వాదిస్తూ తినవచ్చు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.